So Jesslyn, say good morning. Good morning from Dimapur. Nagaland. First time? Yes, first time. It's my first time as well. Really? Yeah. యాక్చువల్లీ మేము 7th ప్లాట్ఫామ్ నుంచి వచ్చాం. చండాలంగా ఉంది, కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్ బాగుంది. వైజాగ్లో అయితే 2 ప్లాట్ఫామ్ బాగుంటాయి కదా. చాలా బిజీగా ఉన్నట్టుంది నాగాల్యాండ్కి. సో డైరెక్ట్ ట్రైన్ నాగాల్యాండ్ దీమాపూర్. సో దీమాపూర్ నాగాల్యాండ్ వెళ్ళడానికి ఇండియన్స్ కూడా ఇంటర్ లైన్ పర్మిట్ కావాలి, ఒక వీసా ల్యాండ్. ఇండియాలోనే భారతీయులు వేరే దేశాలకు వెళ్తే వీసాలకు కావాలో అలా పర్మిట్ కావాలన్నమాట. మణిపూర్ వెళ్ళాలన్నా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. కానీ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది సీక్రెట్, నేను చెప్పను. మీరు ఎవరైనా నా మీద కంప్లైంట్ ఇచ్చుకుంటున్నామంటే దిక్కు నోటికిచ్చుకోండి, ఓకేనా? గాట్ ఇట్? రైట్, వెల్కమ్ టు గువాహటి రైల్వే స్టేషన్. క్లోక్ రూమ్ ఉంది ఇక్కడ. అమ్మా, fantastic, let's go. ఓకే గైస్, వచ్చిన పని బ్రహ్మాండంగా చేసేసాం. కామాఖ్య పని అయిపోయింది. ఒక ఆయన డైరెక్ట్గా అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తా అంటే మేము గువాహటి వచ్చేసి దర్శనం చేసేసి ఆయన ఫ్లైట్ కూడా ఎక్కించేసాం. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం నాగాల్యాండ్. నేను భారతదేశంలో వెళ్ళని స్టేట్లు 5 ఉన్నాయి. ఆ 5 కూడా కంప్లీట్ చేసేస్తే అన్ని మూలలు వెళ్ళినా ఉండి అయిపోతాయి. బ్రో, రెడీ ఫర్ నాగాల్యాండ్? లెట్స్ గో. అబౌట్ హార్న్బిల్ ఫెస్టివల్, లెట్స్ గో. మరి బంగ్లాదేశ్లో ఉన్నట్టు ఉండవు రిక్షాలు, కానీ నైస్. ఇదిగోండి ఈ హోటల్లోనే రూఫ్ టాప్ ఆ పైన ఉన్నాం, మీకు చూపించే కదా. పని అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గువాహటి రైల్వే స్టేషన్. సో మనం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాం? కామాఖ్య రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇప్పుడు వెళ్తున్నాం గువాహటి రైల్వే స్టేషన్. రైట్, వెల్కమ్ టు గువాహటి రైల్వే స్టేషన్. క్లోక్ రూమ్ ఉంది ఇక్కడ. అమ్మా, fantastic, let's go. ఇవ్వండి గువాహటి నాగాల్యాండ్. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుందాం. సో గువాహటి రైల్వే స్టేషన్, క్యాపిటల్ ఆఫ్ అస్సాం. సూపర్. సో మన వైజాగ్, మన హైదరాబాద్ చూస్తే సౌత్ ఇండియా ఇది ప్లాట్ఫామ్ 1 అంట. నార్త్ ఈస్ట్ మొత్తంలోకి పెద్ద ఊరు. ఏ ప్లాట్ఫామ్? సో ఓకే గైస్, 7వ ప్లాట్ఫామ్ వైపు నుంచి వచ్చాం కదా. ఇప్పుడు 1వ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి వస్తుంది. అంత దూరం నుంచి వస్తున్నా 2400 కిలోమీటర్లు వచ్చింది ఢిల్లీ నుంచి గువాహటి. అయినా టైంకే వచ్చింది మాట. అది భారతీయ రైల్ అంటే ఏమనుకున్నారు? సో వచ్చేసాం గైస్ గువాహటి రైల్వే స్టేషన్. చూడండి ఇంత బ్యూటిఫుల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. మొత్తం అస్సామీస్ కల్చరు, బట్టలు, బిహు డ్యాన్స్ అంతటితోని బ్రహ్మాండంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసాం గువాహటి రైల్వే స్టేషన్. సో నార్త్ ఈస్ట్ మొత్తంలోకి బిగ్గెస్ట్ స్టేషన్ కదా. మేము 7th ప్లాట్ఫామ్ వైపు నుంచి వచ్చాం. అటువైపు కూడా చూపిస్తే అలా ఉందో అన్నీ చూపించాలి కదా బ్లాగర్ అంటే. బాగుంది యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. చూడండి అన్ని రకాలు చూపిస్తున్నారు. వాళ్ళ ట్రెడిషన్ అంతా బాగా చూపిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో అలా ఉందో ఆ లెవెల్లో ఉంది. డ్యాన్స్, డ్రామా అంతా చూడండి. మాస్ ఆఫ్ అస్సాం బాగుంది. బాగుంది. ఇంకా ఇక్కడ ఉంది కానీ ఎవడు వాడట్లేదు. ఈ షోక్ ఉంది, బట్ ఓకే. సో గువాహటి ఎయిర్పోర్ట్, గువాహటి రైల్వే స్టేషన్. ఇంత తిరుగుతుంటే ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. వచ్చేస్తుంది ఆ ట్రైన్, చూపిస్తా ఆపోజిట్. యాక్చువల్లీ మేము 7th ప్లాట్ఫామ్ వైపు నుంచి వచ్చాం. చండాలంగా ఉంది, కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్ బాగుంది. వైజాగ్లో అయితే 2 ప్లాట్ఫామ్ బాగుంటాయి కదా. చాలా బిజీగా ఉన్నట్టుంది నాగాల్యాండ్కి. సో డైరెక్ట్ ట్రైన్ నాగాల్యాండ్ దీమాపూర్. సో దీమాపూర్ నాగాల్యాండ్ వెళ్ళడానికి ఇండియన్స్ కూడా ఇంటర్ లైన్ పర్మిట్ కావాలి, ఒక వీసా ల్యాండ్.
ఇండియాలోనే భారతీయులు వేరే దేశానికి వెళ్తే వీసాలకు కావాలో అలా పర్మిట్ కావాలన్నమాట. మణిపూర్ వెళ్ళాలన్నా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. కానీ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది సీక్రెట్, నేను చెప్పను. మీరు ఎవరైనా నా మీద కంప్లైంట్ ఇచ్చుకుంటామంటే దిక్కు ఇచ్చుకోండి, ఓకేనా? గాట్ ఇట్. ఏంటి ఓల్డ్ వండరు 7 minutes లేట్ అంతే. చూడండి, మన ట్రైన్ కేవలం 7 నిమిషాలు లేటు. రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఎంత 2400 కిలోమీటర్స్. రాజధాని కేవ్ 1000 more కిలోమీటర్స్ డిబ్రూగఢ్ ఇక్కడ నుంచి. పొలం వెళ్ళిపోతుంది, నా కోచ్ వెళ్ళిపోతుంది. ఒలమ్మో ఓల్ నాయను, నేను మిస్ అయిపోతే ఓడి చేస్తానంటే. బ్రో, ఫారినర్స్ మన ట్రైన్ని, మన రైల్వే సిస్టమ్ని ఇండియాలో ఏదైనా అంటే ఫారినర్స్ ఏమో ముస్టోళ్ళలాగా అని ఇచ్చేసారు. భారతదేశంలో పుట్టి పెరిగిన నాకు ఎలా ఉంటే మరి ఫారినర్స్కి ఉండదా? ఏంది బ్రో ఇది? నేను ఇక్కడ నిల్చుంటే చూడండి, వచ్చి మూసాడు ఇక్కడ. ఏం చెప్పాలి దీనికి? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. ఇక్కడ నిల్చున్నా, వచ్చి ఇక్కడ మూసాడు. బాబు, నేను కంటెంట్ కోసం ఎత్తుకోవట్లేదు, ఇది ఏసీ ట్రైన్. మా సీట్ బాబు, ఇది నేను ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి, ఇలాంటి వీడియో తీయడానికి మనం మేకప్ చేయక్కర్లేదు, ఏదో స్టూడియో లాగా సెటప్ చేయక్కర్లేదు. ఆ పైన పడుకున్నోడు దులిపాడు దుప్పటి, మేము ఇద్దరం కింద కూర్చుంటే నా మీద ధూళి దుమ్ము. ఎంత కామన్ సెన్స్ లేదంటే మనుషులకి. ఏం చేస్తాం, అదే వదిలించుకొని ఈ పైకి వచ్చాను. ఒక 3 hours ట్రైన్ రైడ్, 4 hours. దానికి న్యూఢిల్లీ టు డిబ్రూగఢ్. సో అస్సాంలో ఉండే డిబ్రూగఢ్ వెళ్ళడానికి గువాహటి నుంచి మధ్యలో దీమాపూర్ వస్తుంది. దీమాపూర్ ఏమో నాగాల్యాండ్లో ఉందన్నమాట. ఇది ప్లెయిన్ ల్యాండ్. ఇక్కడి నుంచి మనం కోహిమా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు. సో స్టేట్లోంచి ఇలా నాగాల్యాండ్ ఇలా టచ్ చేసి నాగాల్యాండ్ నుంచి ఇలా వెళ్తుంది. సో వచ్చేసాం, చూసారు కదా. వెల్కమ్ టు నాగాల్యాండ్. ఇంకా 4 స్టేట్లు మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. సో మనం ఏదో ఎక్కడో వెళ్ళిపోయి ప్రపంచం అంతా తిరిగేసి అమెరికాలో అన్ని స్టేట్లు చేసి అనుకున్నారా? భారతదేశంలో కూడా అన్ని స్టేట్లు చేసేద్దాం అన్నమాట. సో నాగాల్యాండ్, దీమాపూర్. ఇంకా ఎన్ని స్టేట్లు మిగిలే మనకి? మిజోరాం, మణిపూర్, అరుణాచల్ 3, సిక్కిం 4 స్టేట్లు మిగిలే. ఇంకా ట్రిప్ ఆల్రెడీ వెళ్ళిపోయాం. సో నాగాల్యాండ్ హార్న్బిల్ వెళ్దామా? చూడండి, పోలీసులు నార్త్ ఈస్ట్లో కదా. సో ఆటో దొరికాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం మన హోటల్కి. రేపు మార్నింగ్ మా ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరు. సో మళ్ళీ స్టేషన్కి వచ్చి నలుగురం కలిసి కోహిమా వెళ్తాం, నాగాల్యాండ్ రాజధాని. అక్కడి నుంచి హార్న్బిల్ ఫెస్టివల్కి వెళ్తాం అన్నమాట. సో వచ్చేసాం గైస్, నాగాల్యాండ్, ద ల్యాండ్ ఆఫ్ ద నాగాస్. నార్త్ ఈస్ట్లో కొంచెం చాలా ఎడ్యుకేషన్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువ కదా అనుకున్నా, నిజమే. కానీ సోఫార్ ఇలానే ఉంది. చూద్దాం ఊర్లోకి వెళ్ళి ఎలా ఉంటారు. సో ఇవ్వండి, ఇక్కడ ప్రైవేట్ హోమ్ స్టే అన్నమాట. నాగాల్యాండ్ వచ్చేసాం. సో పోలీసులు ఉన్నారు బాగానే. చిన్నప్పుడు నాగాల్యాండ్లోని సెపరేషన్ మూవ్మెంట్ ఒకటి అయ్యేది అన్నమాట. సెపరేట్ వెళ్ళిపోతాం అని, గ్రేటర్ నాగాల్యాండ్ అని. చాలా వాళ్ళందరూ బంగ్లాదేశ్, బర్మాలో దాగుండేవారు. ఐసక్ మొయ్వా అని. వచ్చేసాం గైస్. లాస్ట్కి హార్న్బిల్ ఫెస్టివల్ కదా, హోటల్స్ ఏం దొరకలేదు. ఎక్కడో హోమ్ స్టే దొరికింది, ఎవరో ఇంట్లో. వెళ్తున్నాం, మెట్లు ఎక్కిస్తారు నాయన. ఏమండి,
నాగాలాండ్ ఏమో క్రిస్టియన్స్ అనమాట మెజారిటీ. సో క్రిస్మస్ సీజన్ దగ్గరికి వస్తుంది కదా, స్టార్ పెట్టారు అప్పుడే, డిసెంబర్ కదా. యా, సో ఇది మన హోమ్ స్టే. ఎలా ఉంటుందో ఏంటో కానీ తప్పదు. లెట్స్ ఎంజాయ్ వైల్ వి స్టే. అది గైస్, ఇది మన రూమా. బాబోయ్, ఇది హాస్టల్ లాగా ఉంది. సరే చూసాం కదా, అదనమాట విషయం. నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్. సో మనం ఇక్కడ ఉండేవాళ్ళం జేగం, ఎక్కడెక్కడో. ఇక్కడి నుంచి గువాహటి వెళ్ళి గువాహటి నుంచి నాగాలాండ్ వచ్చాం. దీమాపూర్లో ఉన్నాం. క్యాపిటల్ సిటీకి వెళ్ళాలి. చూసారా, క్యాపిటల్ సిటీ. గుడ్ మార్నింగ్ నాగాలాండ్. వచ్చేసాం గైస్ నాగాలాండ్. ఇప్పుడు మనం దీమాపూర్, ఒక బిగ్గెస్ట్ సిటీకి వచ్చాం. ఈ ట్రైన్లో డైరెక్ట్గా వచ్చేసాం గువాహటి నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మనం రాజధాని కోహిమాకి వెళ్తాం. కేవలం 42 కిలోమీటర్లు, కానీ కొండల్లో కాబట్టి చాలా టైం పడుతుంది. సో రాత్రి వచ్చిన దీమాపూర్ అయితే ఫ్లాట్ ల్యాండ్ మీద ఉంది కాబట్టి ఏమీ తేడా లేదు. హలో ఫ్యామిలీ, సక్సెస్ఫుల్గా ఎన్నో జర్నీలు చేసేసి మనం వచ్చేసాం దీమాపూర్, నాగాలాండ్. సో భారతదేశంలో 28 స్టేట్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇంకా స్టేట్గా పరిగణించలేదు. ఎలక్షన్లు అయిపోయినా కూడా 28 స్టేట్లోని మనం చూడనివి 5 రాష్ట్రాలు. ఓకే, 5 రాష్ట్రాలు ఏంటంటే మణిపూర్, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఇప్పుడు నాగాలాండ్ తీసేసాం. సో 4 స్టేట్లు మిగిలే. అమెరికాలో 50కి 50 రాష్ట్రాలు చూశాను. ప్రపంచంలో 190 దేశాలు అయిపోయి. అండ్ ఇండియాలో కూడా ఆ 4 స్టేట్స్ కంప్లీట్ చేస్తే మీరు అడగొచ్చు, ఇంత తిరుగుతావు కదా, 4 స్టేట్స్ ఎందుకు కంప్లీట్ చేయట్లేదంటే దీనికి ఎక్స్ట్రా పర్మిట్ కావాలి, ఇంకేదో సెక్యూరిటీ పర్మిట్ కావాలి, ఇంకేదో ప్రోటోకాల్ కావాలి. అవన్నిటి వల్ల చేయలేకపోతున్నా. అది విషయం అని. ఓకే, సో అది కూడా కంప్లీట్ చేసేద్దాం. అన్నీ చేసేస్తే మా కామాఖ్య తల్లి కుంకుమ పోకూడదని అది తీసుకోవట్లేదు. అర్థమైంది. చూడండి గైస్, ఈ వినాయక్ కూడా ట్రావెల్ పిచ్చి తెప్పించేశాను భూటాన్లో. సో అస్సాం, తర్వాత నాగాలాండ్, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటీరియర్ నాగాలాండ్కి. సో ఆయన కూడా తెగ చూసేస్తున్నాడు, ఏ సైడ్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. సో స్టేషన్లో మన 2 ఫ్రెండ్స్ వస్తారు. ఆ 2 ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ట్రైన్ మిస్ అయిపోయాడు, బైక్ మీద వచ్చేస్తున్నాడు, అభిరామ్. సో అదనమాట విషయం. సో నాగాలాండ్ క్రిస్టియన్ కంట్రీ అయినా చూడండి, హిందూ దేవాలయం ఉంది. ఇప్పుడు ఈ ఆటోలో వచ్చాము. ఇక్కడ ఏదైనా ఆ క్లాస్ ఉంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు. సో బేసిక్గా గువాహటిలోనే ఏదో ఊర్లో ఉన్నట్టు ఉంది. నాగాలాండ్ చాలా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ, నీట్ క్లీన్ ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఇది బార్డర్ టౌన్ కదా, ఒకసారి కోహిమాకి వెళ్ళి చూద్దాం, ఏమైనా బెటర్ ఉందేమో. అందరూ బెంగాలీ వాళ్ళు, బీహార్ వాళ్ళు కనిపిస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ తిన్నామని వెళ్తున్నాం. ఎక్కడ ఏమి తినబుద్ధి లేదు ఇలా పరిస్థితి చూసి. లాస్ట్ కేజీస్ అంటే బాయిల్డ్ ఎగ్లు 4 కొనుక్కొని తినేసాను హ్యాపీగా. సిమ్ కార్డ్. సో దీమాపూర్లోని క్రిస్టియన్ కంట్రీ అయినా బాగానే ఉన్నారు, హిందువులు, ముస్లింలు కలిసి. ఇక్కడ అడిగి వెళ్ళిపోవడం వినయగాడు. దీమాపూర్ రైల్వే స్టేషన్ రాత్రి వచ్చాం కదా. సో ఎప్పుడు నాగాలాండ్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతున్నాం. సో నాగాలాండ్లోని స్పైసియస్ట్ మిరపకాయ దొరుకుతుంది, స్పైసియస్ట్ వరల్డ్లోనే. హబనీరో అంటారు, హబనీరో నెంబర్ 3. సో అది తిన్నాం. ఇప్పుడు ఫుల్ ఫెస్టివల్, టెంట్లో ఉండాలంట. టెంట్లో ఉండే ఓపిక లేదు కాబట్టి టెంట్ కొంచెం దూరంలో ట్రీ హౌస్ తీసుకున్నాం మేము. అక్కడ ఉంటాం, అక్కడ రోజంతా స్పెండ్ చేస్తాం. సో జస్లిన్, సే గుడ్ మార్నింగ్. Good morning from Dimapur. Nagaland. First time? Yes, first time. It's my first time as well. Really? Yeah. And I'm so excited For the Hornbill. the Hornbill Festival. Yeah. And because of you, we are coming to Hornbill. Yes. So let's party, yeah? Yes. So excited. So we'll stay all day today, all day tomorrow. సో జస్లిన్ కార్ బుక్ చేస్తా అంటే ఓకే అన్న. చిన్న అగ్గిపెట్టలేడు కార్ బుక్ చేసింది. ఇంత బ్యాగులతో ఎలా వెళ్తాం? సర్లే, ఏం చేస్తాం, టైర్ పేలిపోతే చాలు. 42 కిలోమీటర్లే, కానీ 2.5 గంటలు పడుతుంది. సో మనం కోహిమాకి వెళ్తాం. సో వెరీ సంతోషం, చాలా సంతోషం. క్రిస్టియన్ మెజారిటీ స్టేట్ అయినా కూడా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, వెరీ నైస్. అంటే మన హిందూ మెజారిటీ స్టేట్లో బోల్డెన్ చర్చ్లు ఉంటాయి కదా, సో ఇట్స్ ఓకే. Oh my God. అమ్మా నా కాలు. భయ్యా आपका नाम क्या है? अखोय कहाँ से? यहाँ से नागा? हाँ नागा, नगा नागालैंड. नागालैंड आप क्रिश्चियन हो, हिंदू, मुस्लिम? क्रिश्चियन नागा, सब नागा लोग क्रिश्चियन ही है क्या? हाँ हाँ नागा में हिंदू नहीं है? हिंदू नहीं, एक भी नहीं है हिंदी. एक भी नहीं, क्यों ऐसा? ऐसे है यहाँ तो जनरेशन से क्रिश्चियनिटी हो गया क्या? हाँ हाँ ओके. सब नागा इंग्लिश बोलते हैं?
इंग्लिश भी बोलेगा, हिंदी भी बोलेगा। लेकिन आपका भाषा तो है नागा, नागामीज। नागामीज, हाँ। लाइक असमीज नागामीज. हाँ। ओके. तो वो क्या हुआ, ग्रेटर नागालैंड ऐसा इन्फॉर्मेशन था ना, मैं जब छोटा था ऐसा क्यों हुआ, नागालैंड सेपरेट, ये अब मूवमेंट नहीं है, नहीं, ये भी है कि नहीं है. ఓకే కొంచెం భయపడుతున్నాడు కెమెరా పెట్టాం కాబట్టి. యా ఏమంటే మన కారు చిన్న కారు, शीशा टूटा हुआ है. भाई आप कहाँ रहते हैं? कोहिमा में? दीमापुर में। ओ दीमापुर में. दीमापुर में 100% नागा नहीं है ना, असमी लोग, बंगाली लोग, सब 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 मिलकर. గైస్ వెరీ సర్ప్రైజింగ్, నాగాలాండ్ నార్త్ ఈస్ట్ లో ఉంది కదా, ఐ థాట్ ఇట్ బి వెరీ చిల్, వెరీ కూల్, బట్ లాస్ట్ నైట్ వాజ్ కైండ్ ఆఫ్ కూల్, బట్ మార్నింగ్ ఏమో మామూలుగా మెయిన్ ల్యాండ్ అలా ఉందో అలా వేడిగా ఉంది. కైండ్ ఐ వుడ్ సే హాట్, బట్ ఇట్స్ నాట్ కోల్డ్ ఫర్ షూర్. సో ఇక్కడ నుంచి 73 కిలోమీటర్లు వెళ్తున్నాం. మేము వెళ్తుంది ఒక విలేజ్ పేరు కిసామా. సో కోహిమా దాటి, రాజధాని దాటి అక్కడ హెరిటేజ్ విలేజ్ ఉంది, అక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ అన్నమాట. ఈ హార్న్బిల్ అనేది చాలా 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 ఫేమస్. ఎందుకు ఫేమస్ అడిగేళ్ళకి తెలుస్తుంది. మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయలు ఇక్కడ దొరుకుతాయి, నాగా జోలోకియా అంటారు. అది కూడా ట్రై చేద్దాం మనం, అది పేస్ట్లో వాడతారు. भाई नागा जोलोकिया वो मिर्ची आता है ना, कैसे यूज करते हैं आप? ऐसे ही खाएगा। ऐसा ऐसा खाएगा? हाँ। अरे यार बहुत बहुत स्पाइसी होता है ना. सब्जी में भी डालेगा और कच्चा भी खाएगा। कच्चा भी खाएगा? अरे यार, कच्चा भी खाता है और चटनी में बना, चटनी भी बनाएगा। సో పచ్చి सब चीज में సబ్ डालेगा। అన్ని కూరలు వేస్తారంట. కారం ఇంత ముక్కేస్తే మండిపోతుంది, చట్నీలా చేస్తారు, లేకపోతే కూరలో వండుకుంటారు, పచ్చి కూడా తినేస్తారంట. సో ఇక్కడ కాంటెస్ట్ ఉంటుంది, కొంతమంది అది తినేసి పడిపోతారంట. చూద్దాం అన్ని ఎలా ఉంటుంది. గైస్ నౌ వీఆర్ ఎంటరింగ్ ద హిల్స్. చూసారు కదా, వెల్కమ్ టు హిల్స్ ఆఫ్ నాగాలాండ్. సో ఇక్కడ మన నాగా ట్రైబ్స్ వాళ్ళ స్పెషల్ కల్చర్ అన్ని చూడొచ్చు. ఇదిగోండి వాళ్ళ హట్ లాగా ఉంది. फर्स्ट गेट। సో అదిగోండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం హార్న్బిల్ ఫెస్టివల్. దే యు గో. సో ఇక్కడ నాగా హిల్స్. సో గైస్ కొండల్లో ఆథెంటిక్ నాగా ఫుడ్ తినడానికి వైభవ్ రెస్టారెంట్కి వచ్చాం. ఆ చిల్లీ లాగించాలి, ఎంత కారం ఉండదు, నాలిక పొక్కిపోతూ చూడాలి. ప్రపంచంలోనే స్పైసియస్ చిల్లీ. సో వైభవ్ రెస్టారెంట్. బాయ్ అభి ఆజో ఖా లేంగే మిల్కే. సో అదిగోండి ఓన్లీ ఐ షుడ్ సే ఓన్లీ 200 రూపీస్కి రైస్, బ్లాక్ దాల్ అంటే నల్లపప్పు, ఎల్లో దాల్ పసుపు పప్పు, ఫిష్ విత్ గ్రేవీ, సాలడ్, పచ్చడి, బంగాళదుంప, ఇదంతా 200. సో కుక్ నాగా స్టైల్ ఎలా ఉంటుందో చెప్దాం. నాగా మిరపకాయలు అయితే ఇక్కడ లేవు. क्या है? तीता. तीता क्या है? ये क्या है? वेजिटेबल ఫిష్ నో పిగ్ నో. ఓకే ఇదిగోండి చేప ఇంటెస్టైన్ అంట, ఫిష్ ఇంటెస్టైన్తో ఆవకాయ. లెట్స్ ట్రై. చూడండి ఇవన్నీ ఎక్స్ట్రా, అంటే మనం జస్ట్ ఫిష్ రైస్ ఆర్డర్ ఇచ్చాం, అప్పుడు సాలడ్ ఇచ్చింది, ఈ పప్పులు ఇచ్చింది, ఫిష్ ఇంటెస్టైన్ ఇచ్చింది, ఆవకాయ ఇచ్చింది, బంగాళదుంప ఇచ్చింది. 200 రూపాయలు. నైస్. నాగాలాండ్. వినయ్ వెల్కమ్ టు నాగాలాండ్. చూడండి మా ఓనర్కి మేము నచ్చేసాం, అన్ని రకాలు తెస్తున్నాడు. ఇది డ్రై ఫిష్ విత్ కరేలా. ఈ సైడ్ కేరళ సింగింగ్ కేరళ డిష్. ఓకే కరేలా. ఇది కాకరకాయతోని డ్రై ఫిష్ వెరైటీగా ఉంది. కానీ అంటే నేను చేతికుంది ఏంటి అనుకున్నా ఫస్ట్. సో కాకరకాయతోని डेफिनेटగా రండి. भाई इधर आ जाओ. आपका नाम क्या है? मेरा नाम है गौतम राय। गौतम राय. ये रेस्टोरेंट आपका है? हमारा नहीं, हाँ. मालिक है। मालिक, okay. Guys, everybody should visit this on the way to Kohima. The taste is really good. So only fish and rice order is there. You get bangaludumpa, chutney, second chutney, and then kakarkai dry fish. Both variety. अच्छे है यार. Thank you. Look at this guy. He's a foreigner living in Hyderabad. I asked him to eat by the roadside. He said, no, I'm not going to touch it. Then we had egg. And he was kind enough to come to this restaurant. And we are eating with hands. And he is eating with a spoon.
ద పాష్ హైదరాబాదీ గాయ్ ఇన్ నాగాలాండ్. అదేనా? ఈజ్ అ మనీ మ్యాన్, మీనింగ్ నాట్ గ్రీడీ, బట్ హీ డీల్స్ విత్ నెంబర్స్ ఆల్ ద టైమ్. వినయ్ ఏం చేస్తా చెప్పు గట్టిగా. I manage clients' money, like I have a PMS, portfolio management service. So we invest in stocks and we hedge the portfolios, minimizing drawdowns and trying to get maximum returns. సో ఎంత డబ్బులు మెయింటైన్ చేస్తావు అడగొచ్చా? Yeah, ఎంత? ఎన్ని కోట్లు? close to 16 crores. 16 కోట్ల? ఓరి నాయన, ఆ నెంబరే వెళ్ళలేదు ఎప్పుడు. 16 కోట్ల? 16 కోట్లు మేనేజ్ చేస్తావా? అంటే నువ్వు కమిషన్ తీసుకుంటావు? Yeah, I take 10% of profit. తెలుగు దాంట్లో ఓన్లీ ఆన్ ప్రాఫిట్ 10% తీసుకుంటాం. 10% తీసుకుంటావు. ఓకే. సో ఆయన మీ డబ్బులు మీకు డబ్బులు ఎక్కువైపోయి మీకు చూడడానికి అంటే మీకు తెలియకపోతే మీరు రిస్క్ చేయకుండా ఈయన చూపించాడు, ఈయన ఎసెన్షియల్స్ అని చూపించాడు. ఫండమెంటల్స్ బాగున్నాయి. నేను నాది నేను చేసుకుంటా, కానీ యాక్చువల్ ఈజ్ క్వైట్ నాలెడ్జబుల్. తెలుసు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతుంది, ఎప్పుడు అవుట్, ఎప్పుడు ఇన్ని ఇవన్నీ. సో ఒకవేళ మీకు నాలెడ్జ్ కావాలంటే నేను నెంబర్ ఇవ్వచ్చా? సో నేను నెంబర్ పెట్టేస్తా ఇక్కడ. సో ఆయన కాంటాక్ట్ చేయండి. ఫ్రీగా అడ్వైస్ మాత్రం అడగండి. నిజంగా ఇన్వెస్ట్ చేయడానికి ఉద్దేశం ఉంటే మాత్రం టెస్టింగ్కి కాల్ చేయండి. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ పాష్ హైదరాబాదీ మ్యాన్. సో హౌ ఇస్ ద నాగా ఫుడ్? Amazing. We got so much variety. Just 300 rupees. Hey, 200. Mine was 300, no? Oh, Mutton expensive. thali. Mutton rice we ordered, but we got like so much variety. So much variety. And it tasted so good. Yes. So don't forget Viva. Vivo restaurant. And how was it eating with a very posh Anglo-Indian? How was the experience? We felt like we are like villagers in front of the I almost felt like I was a Britisher, you know. I for a moment I thought I had a British passport. అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడు వచ్చేసాడు కోహిమా. చూసారు కదా? ఎవరైనా నాకు ఆ పేరు తెలుసుకోకపోతే నాకన్నా ఎక్కువ తిరిగి చూపించండి, వదిలేస్తా, మీకు ఇచ్చేస్తా పేరు, దారాదత్తం చేసేస్తా. సో కోహిమా వ్యూ చూద్దాం ఎలా ఉందో. షిలాంగ్లా ఉంది సిటీ, కానీ నేను ఊహించినంత గొప్పగా లేదు. అంతా ఇలా ఉంది. ఐ థాట్ నాగాల్యాండ్ వుడ్ బి నీట్ అండ్ క్లీన్. సో లిటిల్ నాట్ ఇంప్రెస్డ్. మనం అన్ని రియల్ రివ్యూస్ ఇస్తాం, ఫేక్ రివ్యూలు ఏమో. ఎందుకంటే కోహిమా సిటీ మాత్రం ఇక్కడి నుంచి బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. చూడండి కొండల మీద డార్జిలింగ్ లాగా, ఐజ్వాల్ లాగా. ఐజ్వాల్ పీపుల్ అంటారు చాలా చాలా క్లీన్ అని, బట్ దిస్ ఈస్ కోహిమా ఫర్ యూ, ద క్యాపిటల్ ఆఫ్ నాగాల్యాండ్, ద బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్. చూసారు కదా వ్యూ? చూడండి, ఈజ్ అ నాగా గాయ్. ఈవెన్ హీ నీడ్స్ ఎ NOC, नो ऑब्जेक्शन सर्टिफिकेट टू गो टू द विलेज. भैया आप तो नागा है, क्यों चाहिए NOC? नहीं, हम लोग का टैक्सी हाँ. उधर जाने के लिए ये चाहिए. ఓకే. చదవండి, ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. నా దగ్గర ILP లేదు కానీ వచ్చేసాను. ఎవరైనా రిపోర్ట్ చేయండి, నేను అరెస్ట్ చేస్తారని చూద్దాం. ఎందుకంటే మనకి హేటర్లు ఎక్కువ ఉన్నారు కదా, ఏం పీక్తారు చూస్తాను. भैया रुक दो 1 मिनट. Guys, welcome to Kohima. The city looks so beautiful. చూడండి కొండల మీద అలా అలా వెళ్తూ, బ్యూటిఫుల్ గైస్, ద క్యాపిటల్ ఆఫ్ నాగాల్యాండ్. సో కోహిమా వీధుల్లోంచి వెళ్తున్నాం. ఇప్పుడు మనం విలేజ్కి వెళ్ళిపోతున్నాం. ఆ విలేజ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అవుతుంది. చూడండి గైస్, ట్రావెల్ అంటే ఇలా చేయాలి. డ్రామా, ప్లానింగ్ అవి ఇవి లేదు. జస్ట్ అనుకోవడం, బస్ ఎక్కేయడం, వెళ్ళిపోవడం అలాగా. సరే, నాగాల్యాండ్లో రవి అంతా చర్చిలు. ఎక్కడైనా వీలైతే చర్చ్కి వెళ్దాం. నాకైతే December 25 కాల్వరీ చర్చ్కి వెళ్ళాలని ఉంది. ఎవరైనా సెట్ చేయండి బ్రో. లాస్ట్ టైం లాగా కాకుండా కొంచెం ఎవరైనా సెట్ చేయగలిగితే December 25 కాల్వరీ చర్చ్కి మళ్ళీ. లాస్ట్ టైం వెళ్ళాను, ఈసారి వెళ్ళాలని ఉంది. సో లమీను. సో గైస్, వీఆర్ డ్రైవింగ్ త్రూ కోహిమా. కోహిమాలోంచి వెళ్తున్నాం. చిన్న రోడ్లు, ఒక్క కార్ ఆగిన ట్రాఫిక్ ఆగిపోతుంది. बहुत ट्रैफिक है. ये छोटा छोटा रोड है ना, इसीलिए.
7,000. పొలమ్మో వచ్చేసినాం కదేటి హార్న్బిల్ ఫెస్టివల్. ఒక చిన్న పల్లెటూరుకి వచ్చేసాం. ఏమంటే నాగా హెరిటేజ్ విలేజ్ NH2 నేషనల్ హైవే 2 వెళ్ళిపోచ్చాము. ఏటేటి ఉంటాయో ఏటేటి ఎంతలు ఉంటాయో మీకు చూపిస్తాను నాగాలాండ్లో. చూడండి, we build roads to the festivities. Welcome to Hornbill. Hey, there's one more here. Naga Heritage Village. చూడండి, వ్యూ రైట్. ఇక్కడ చల్లగా ఉంది బ్రో. సడన్లీ ఇట్స్ కోల్డ్. ఏంటి ఒకసారి చల్లగా ఉంది వచ్చి. సో మన హోమ్ స్టే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే టెంట్లో నుండి ఆ బాత్రూంలో నేను ఉండలేనని. ఎప్పుడో ఏదో రోజు తప్పదు. బాత్రూమ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇదిగోండి హెరిటేజ్ ఇన్. ఈ ఆంటీ గారు కూడా వస్తున్నారు మాతో. ఆంటీజీ, మౌసీజీ. హే జస్ట్ యూ లెఫ్ట్ యువర్ బ్యాగ్, ఇస్ ఇట్ ఓకే? సేఫ్? ఓకే. సో ఇదిగోండి వెళ్తున్నాం. డి అమ్మ నాగాలాండ్. నేను ఏదేదో అనుకున్నా. చూడండి ఇలా ఉంది. చిన్న స్టేట్ రా. మీకు కూడా రోడ్డు లేకపోతే ఎలాగరా అమ్మా. భారతదేశం సరే ఏం మాట్లాడు మళ్ళీ నాకెందుకు తలనొప్పి. సో ఇది మన ట్రీ హౌస్. చూడండి గైస్, మన విలేజీ రాత్రి ఎంత అందంగా ఉందో నాగాలాండ్లోని. మన అభిరామ్ వచ్చేసాడు బైక్ వేసుకొని. సూపరా. వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం దాడుకొని బైక్ మీద వచ్చేసాడు కుర్రోడు. అభిరామ్ ఇంటర్వ్యూ చేసుకుందాం రేపు. గైస్ వ్యూ చూడండి నాగాలాండ్ కోహిమా. వావ్, నైట్ వ్యూ. ఇదిగోండి రాత్రిపూట మీకు బాత్రూమ్ చూపిస్తా. పూర్వం విలేజ్లోని బయట వెళ్ళి వాళ్ళం కదా ఆ టైప్లోని. ఇదిగోండి టెంట్లు. ఈ టెంట్లో పడుకోమన్నాడు. నేను చెప్పాను బాబు నాకు అంత దూరలేదు, నేను పడుకోనని చెప్పాను. మీరు పడుకోండి పడుకోండి, మాకు వద్దులే ఇవన్నీ. బాబా ఏ సౌండ్లు వస్తున్నాయి. కోడా పందే. ఇవాడు బాత్రూమ్కి ఇక్కడ వెళ్ళాలా నా తండ్రి? సీరియస్గా ఇక్కడ వెళ్ళాలా బాత్రూము? రాత్రి పాము వస్తే ఒరే నాయన నేను నాగాలాండ్ చచ్చిపోతాను ఏటో. ఇదేనా ఇక్కడ స్నానం చేయదా? ఇదా ఎవరైనా భయపెట్టకరా. ఛీ అమ్మ, వెస్టర్న్ కూడా లేదా బాబు? ఎలాగైతే మనం 3 days అలాగా. ఇదా బల్ది. వెల్కమ్ టు నాగాలాండ్. అరే ఇక్కడ స్నానాలు చేస్తానరా? వేడి లేవి. అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయారా నాయన. నన్ను నొగ్గేసి మింగేశారు. నాకేదైనా కుక్క కరిస్తే పాము వస్తే వాళ్ళమ్మ. రాత్రి బాత్రూమ్ వెళ్ళాలని ఇంత కష్టపడాలా? లోపల బాగుంది ఇది క్వార్టర్స్, కానీ ఆయన్ని వినయని తన్నాలి గట్టిగా. అక్కడ స్నానం చేస్తారంటే ఐడియా ఇచ్చాడు ఇక్కడ స్నానం చేయని. నువ్వు అనలేదా? ఇదిగోండి మన అభిరామ్ నేచర్ మ్యాన్. గ్రేట్ రా. ట్రైన్ టికెట్ దొరకలేదని జల్పైగురి నుంచి అక్కడ సారీ ఏ ఊరు మంది జైగావ్ నుంచి 300 kilometers వెళ్ళి కాదు జైగావ్ నుంచి వెళ్ళావు కదా బస్సులో. జైగావ్ నుంచి బస్సులో 300 kilometers 200 kilometers వెళ్ళి బైక్ మీద గౌహాటి ఎన్ని కిలోమీటర్లు? 500 kilometers వచ్చి అక్కడ మళ్ళీ ట్రైన్ 1 minute మిస్ అయ్యాడని ఇంకెన్ని కిలోమీటర్లు? 260-270 అరౌండ్. ఓడి అమ్మ గ్రేట్ రా నువ్వు. చూడండి మన తుని అనిత్ గారి కాన్స్టిట్యుయెన్సీ మీదే మీదే. ఆవిడ మీ ఎమ్మెల్యే కదా అనిత్ గారు. కొంచెం చూడండి మీ కాన్స్టిట్యుయెన్సీ అబ్బాయి మొత్తం నేచర్ అంతా చూపిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నాడు, బైక్ మీద ఇలా తిరుగుతున్నాడు. అనిత్ గారు ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా ఆ అనిత్ గారి సెక్యూరిటీ కానీ పర్సనల్ కానీ ఎవరైనా చూస్తే మీ కాన్స్టిట్యుయెన్సీ అబ్బాయిని మీరు తప్పకుండా కలిసి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చి మీరు ఫెలిసిటేట్ చేయాలి. ఇంత గ్రేట్ అని. చూద్దాం ఇది వెళ్తుందో లేదో. ఓకేనా? షార్ట్ కూడా చేద్దాం అనిత్ గారి కోసం. లెట్స్ గో. సో ఇదిగోండి ట్రీ హౌస్. ఈ ట్రీ హౌస్లో ఉండొచ్చు కానీ బాగా చలేస్తుందేమో అని తీసుకోలేదు. రేపు మార్నింగ్ చూపిస్తాను. కానీ బాగుంది కూడా నైట్ వ్యూ. చూడండి గైస్, అందరూ మార్నింగ్ వెళ్తారు. మనం నిశాచరులం కదా, రాత్రిపూట దెయ్యాలు భూతాలు వేటలో వెళ్తున్నాం ఈ అడవిలోని. థ్యాంక్ యూ. చాక్లెట్ ఇచ్చాడు అవి.
అనితి గారికి ఏమో ఇంత రికమెండ్ చేస్తే ముష్టి చాక్లెట్ ఇచ్చాడు. ఓ 2,000 3,000 ఇవ్వచ్చు కదా. అనితి గారి నుంచి కానీ మెసేజ్ వస్తే నీకు కలిస్తే ఒకవేళ మెసేజ్ మొత్తం చెప్పు, ఇలా రవి అని ఉన్నాడు, ఓ తెలుగు ఆయన, మన విశాఖపట్నం ఆయన, ప్రపంచం మొత్తంలో తిరిగిన ఏకైక తెలుగోడు, భారతదేశం మొత్తంలోనే ఎక్కువగా ట్రావెల్ చేసినోడు అని ఆవిడ చేత ఆవిడ నాకు కూడా అపాయింట్మెంట్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది బ్రో, మళ్ళీ చెప్పడం ఏమో ఆవిడకాడ తెస్తారు బాబా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, మన దగ్గర టైం ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు అర్ధరాత్రి ఒక దట్టమైన అడవిలోంచి వెళ్తాను, భయం వేస్తుంది. ఇక్కడంట రాత్రి దెయ్యాలు తీసుకెళ్ళిపోతాయంట, చాలా భయం వేస్తుంది. గోస్ట్ హంటింగ్కి వెళ్తాను, ఎందుకంటే ఇక్కడ వినయ్ ఉన్నాడు కదా, ఈ వినయ్ ఏమో ఆవిడకి స్టాక్ మార్కెట్ లెక్కలు చెప్తే పారిపోతుంది దెయ్యం. ఏటా పాటలు వేసే పాటలు ఏంటి కాదు, మొత్తం క్రిస్టియన్ అందరూ అదే. మామూలుగా ఉండదంట ఇక్కడ, అవును బాగుంటుంది అట్ట క్రిస్మస్. ఇయర్కి ఒకసారి. సో అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడు మీకు భారతదేశం నలుమూలలో కూడా చూపించేస్తున్నాడు. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.